ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్కి స్వాగతం. ఎందుకంటే మనం గతంలో కూడా చెప్పాము, సుమారుగా 80 to 85% ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు మైల్డ్ సిమ్టమ్స్తోనే ఉంటారు, వాళ్ళకి క్రిటికల్ కేర్ అవసరం ఉండదని చెప్పాము. సో దాని నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనకి ఇప్పుడు 4 నెలల నుంచి మన డాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళ మీద మనకి సర్జ్ పీకు మనకి ఇప్పుడే వచ్చిందా లేక రాబోతుందా అనేది ఇంకా వీఆర్ నాట్ వెరీ క్లియర్. సో అందుకే వాళ్ళ మీద లోడ్ తగ్గించే దానికోసము కోవిడ్ కేర్ సెంటర్స్ అన్నింటినీ కూడా ప్రతి జిల్లాలో ఆపరేషనలైజ్ చేశాము. సో దాంట్లో సుమారుగా 2000 మందిని హ్యాండిల్ చేస్తున్నాము. ఇక మిగతా 7000 మంది మనకి హాస్పిటల్స్లో కానీ హోమ్ ఐసోలేషన్లో కానీ ఉన్నారు. సో ఈ రకంగా 3-pronged అప్రోచ్ ఫర్ క్లినికల్ మేనేజ్మెంట్. 1 at home isolation, 2nd in COVID care centers, 3rd in our regular hospitals. సో ఈ హాస్పిటల్ సంబంధించి సిబ్బందిని కూడా మనం గతంలో నియామకం చేసుకున్నాము. ఇప్పుడు రెగ్యులర్ నియామకానికి కూడా సుమారుగా 9000 మందిని మనం రిక్రూట్ చేయబోతున్నాము. అంటే పిహెచ్సిస్లో కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, దాని తర్వాత ఏరియా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్. సో ఈ రకంగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాము. సుమారుగా 20 నుంచి 22,000 డాక్టర్స్ని, ఐఎంఏ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ని ఐడెంటిఫై చేసుకొని దీనికి డిప్లాయ్మెంట్కు రెడీ పెట్టుకున్నాము. వాళ్ళకందరికీ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ సుమారుగా 24,000 మందిని ఐడెంటిఫై చేశాము. వాళ్ళకు కూడా గతంలో ఒక రౌండ్ శిక్షణ అయిపోయింది, 2nd రౌండ్ శిక్షణ కూడా జరుగుతుంది. టెస్టింగ్ కూడా బాగా డీసెంట్లైజ్ చేశాం. సుమారుగా మనకి దాదాపు 1000 పైన శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు కొంతమంది చూస్తుంటారు, బస్సులు కూడా పెట్టాము. ఒక 50 బస్సెస్ పెట్టాము. ఇంకో 50 కూడా ఆర్టీసీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈ బస్సుల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ర్యాపిడ్గా, అంటే చాలా ఫాస్ట్గా శాంపుల్స్ కలెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్క బస్సులో 10 శాంపుల్ కలెక్షన్ హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ రకంగా ఒక రకంగా మనము టెస్టింగ్ చేసుకుంటూ ఒక ప్రధానమైన వెపన్ లాగా వీఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఆల్సో ట్రయింగ్ టు కంట్రోల్ ద మోర్టాలిటీ. 2nd హాస్పిటలైజేషను, దానికి కూడా డాక్టర్స్ మీద లోడ్ తగ్గించడానికి హోమ్ ఐసోలేషన్ ఎంకరేజ్ చేస్తున్నాము. తర్వాత అంటే మైనర్, తర్వాత ఏసిమ్టమాటిక్ కేసెస్కి దే డోంట్ రిక్వైర్ హాస్పిటలైజేషన్. సో సెకండ్లీ కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా ఇది చేస్తున్నాం. ఓన్లీ సీరియస్ కేసెస్ని, క్రిటికల్ కేసెస్ని, హై రిస్క్ కేసెస్ మాత్రము మనం డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ కానీ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కానీ తీసుకొస్తున్నాం. సో దిస్ ఈజ్ ద అప్రోచ్ దట్ కరెంట్లీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. థ్యాంక్ యూ. చికిత్సకి వీఆర్ అబౌట్ టు ఇష్యూ ఆర్డర్, అది ఉంది. వీఆర్ పర్మిటింగ్, అంటే అన్ని హాస్పిటల్కి చేయలేము, ఎందుకంటే కాస్త పెద్ద హాస్పిటల్ ఉండి 100 బెడ్స్కి పైన ఉండి ఈ కోవిడ్ని నాన్ కోవిడ్ని సపరేట్ చేసుకోగలిగే సదుపాయాలు ఉన్న హాస్పిటల్కి మాత్రమే ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. వీఆర్ ఫిక్సింగ్ సమ్ రేట్స్. మనం ఆల్రెడీ మనము బిగినింగ్లోనే ఆల్మోస్ట్ ఏప్రిల్లోనే ఇచ్చాం. మనం ఆరోగ్యశ్రీలో ప్యాకేజ్ ఇచ్చాం డిఫరెంట్ ప్రొసీజర్స్కి. దాన్ని కొద్దిగా స్లైట్గా రివైజ్ చేస్తూ వీఆర్ అబౌట్ ఇష్యూ ఆర్డర్స్. మనము నేను ఇంకొక పాయింట్ చెప్పడం మర్చాను. ఈ నెంబర్స్ పెరుగుతున్నాయి. లాక్డౌన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. సో లాక్డౌన్ చేశాము. సో 4-5 లాక్డౌన్స్ నేషనల్ లెవెల్లో చేశాము. వైరస్ ఈజ్ షూడ్ టు స్టే విత్ అస్. వీ షుడ్ హ్యావ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. అంటే కోవిడ్కి అనుబంధమైన బిహేవియర్ మనలో ఉండాలి. ప్రభుత్వాలు చేస్తున్నాయి, టెస్టింగ్ చేస్తుంది, దాని తర్వాత ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, అందరికీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఇస్తున్నారు, హాస్పిటల్స్ రెడీ చేస్తున్నాము. బట్ మన ప్రయత్నం అంతా కూడా నంబర్ గణనీయంగా పెరిగేసి హాస్పిటల్ మీద ఎప్పుడైతే ఒత్తిడి వస్తుందో అప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం.
సో ఎప్పుడైనా సరే కంట్రోల్డ్గా నెంబర్స్ ఉంటే మన హాస్పిటల్స్ ఈ వచ్చిన నెంబర్స్ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుందో, అంటే ఇది R0 అని ఉంటుంది, ఇది R0 అనేది 2 దాటిందంటే, ఒక మనిషి ఇద్దరికి స్ప్రెడ్ చేస్తున్నారంటే దెన్ విల్ నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. సో మనది ఇప్పుడు ఈరోజు రాష్ట్రానికి ఐ థింక్ 1.2 1.3 మధ్యలో ఉంది. సో మనం బిట్వీన్ 1 and 1.5 కన్నా మనం మెయింటైన్ చేసుకోగలిగితే మన నెంబర్స్ కంట్రోల్ ఉంటాయి. ఎప్పుడైతే R0 2 దాటిందంటే దెన్ విల్ నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ ద నంబర్స్. సో ఎప్పుడైతే నంబర్స్ అన్కంట్రోల్ అయిపోయినాయంటే హాస్పిటల్ మీద ఒత్తిడి పెరుగుతుంది, దెన్ దే విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్. సో ఇది R0 పెరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా బయటికి వచ్చిన సందర్భంలో మాత్రం మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ ధరించడం వల్ల, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం వల్ల 90% ఛాన్సెస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్, అంటే ఆ కోవిడ్ వైరస్ మనకు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో దట్ ఈస్ ద ఓన్లీ వెపన్ వీ హవ్ గాట్. అంటే ప్రభుత్వాలు చేసినా కూడా వ్యక్తిగతంగా మన గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనం ప్రతి పౌరుడు కానీ ప్రతి సిటిజన్ కానీ తనకు సంబంధించిన వరకు తన జాగ్రత్త తను తీసుకోవాలి. సో బయటికి వచ్చినప్పుడు తప్పకుండా విధిగా మాస్క్ వేసుకోవాలి. వీలైనంత మేరకి ఆ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ 6 అడుగులు మెయింటైన్ చేసుకోవాలి. సో బయట నుంచి ఇంటికి పోయినా, ఎక్కడైనా ఆఫీస్లో పనిచేస్తున్నా తరచుగా చేతులు కడుక్కోవాలి. ఈ మూడు సూత్రాలు పాటిస్తే మాత్రము మనకి కరోనా వైరస్ వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి. ఇది జరగకుండా నాకు రాదు అనుకుంటే మాత్రము తప్పకుండా కరోనా వైరస్ మనకు వస్తుంది. అంటే కరోనా వైరస్ను గౌరవిస్తే కరోనా మన వైపు రాదు. కరోనా వైరస్ను గౌరవించకుండా అది ఏం చేస్తుందిలే అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ 3 సూత్రాలు దయచేసి పాటించవలసిగా కోరుతున్నాను. తర్వాత ఇది జరిగితే మాత్రము వీ కెన్ అదే ఇందాక చెప్పాను కదా, R0 అనేది 1.5 కిందనే మెయింటైన్ చేసుకోవచ్చు. మన నెంబర్స్ పెరగవు. నెంబర్స్ అయితే పెరుగుతాయి, బట్ అన్కంట్రోల్గా పెరగవు. అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఉండదు, కంట్రోల్ గ్రోత్ ఉంటుంది. విల్ బి ఏబుల్ టు మేనేజ్. కాబట్టి ఇది మాత్రం దయచేసి అందరూ మీరు కూడా హైలైట్ చేయండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ పదే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ 3 సూత్రాలు మాత్రం పాటించండి. మాస్క్ వేసుకోండి విధిగా. వీలైనంత వరకు అవసరమైన పనులకే బయటికి రండి. అవసరం లేకపోతే, అది అత్యవసరం కాకపోతే బయటికి రావడం తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా వృద్ధులని, పిల్లవాళ్ళని, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళని, 10 సంవత్సరాల పిల్లవాళ్ళని మాత్రం బయటికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకోండి. ఈ 2 విషయాలు మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిగా కూర్చున్నా. నంబర్స్, బికాజ్ అక్కడ కేస్ లోడ్ కూడా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక మరణం సంభవించిందంటే దెర్ ఇస్ 1 ఇండికేషన్. మేమైతే పాజిటివ్తో పాటు మరణాలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఒక్క మరణం సంభవించిందంటే సొసైటీలో 666 కేసులు ఉన్నట్లు. ఈచ్ డెత్ ఇండికేట్స్ there are 666 cases. పాజిటివ్ కేసెస్, అంటే ఇన్ఫెక్టెడ్ కేసెస్. కాబట్టి మరణాలు సంభవించిన చోట మాత్రం అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా వాటిని ఫోకస్లో పెట్టుకొని టెస్టింగ్ కూడా ఎక్కువ చేస్తున్నాము. పాజిటివ్ కేసును ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేస్తున్నాం. కాబట్టి వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ fatality in Kurnool and Krishna, because Krishna is 4.22 and Kurnool is 3.26, state is 1.22. సో అంటే an average బాగున్నా కానీ, బట్ ఈ 2 జిల్లాలు మాకు కొంత కన్సర్న్ ఉంది. వీటి గురించి కొంత స్పెషల్ ఎఫర్ట్ కూడా చేస్తున్నాం. వీ హ్యావ్ గాట్ ఎ బిగ్ హాస్పిటల్, జీజీహెచ్ పెట్టాము. సో అంటే బేసిక్గా ఎప్పుడైతే కేస్ వచ్చి ఒక 5-6 రోజులు కన్నా అర్లీగా డిటెక్ట్ చేసి 5-6 రోజులు మనం డాక్టర్స్కి అవకాశం ఇస్తే వీఆర్ ఏబుల్ టు సేవ్ దెమ్. బట్ డెత్ విత్ ఇన్ హ్యాపెనింగ్ 1 or 2 days అనుకుంటే హాస్పిటల్లో కేసు లేట్గా వచ్చినట్లు. సో మా ఎఫర్ట్ అంతా ఇప్పుడు కేసుని ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి హై రిస్క్ అయితే హాస్పిటల్లో చేర్చాలని మా ప్రయత్నం. దానికోసమే ప్రోయాక్టివ్గా ఈ హై రిస్క్ కేటగిరీని టెస్ట్ చేస్తున్నాం. సో వాళ్ళని టెస్ట్ చేసుకొని పాజిటివ్ అయితే షిఫ్ట్ చేస్తున్నాం. సో దే ఆర్ సో మెనీ పీపుల్ హూ మనం ఇన్ టైంలో షిఫ్ట్ చేయగలుగుతున్నాం.
బట్ అందుకే సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇందాక చెప్పాను, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఇందాక మాట్లాడి చెప్పాను, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో చూస్తే పాజిటివిటీ దాదాపు 5% ఉంది. సో ఎవరైతే సిమ్టమ్స్ కనపడతాయో వాళ్ళు వెంటనే మీకు అందుబాటులో ఉండే టెస్టింగ్ సెంటర్ కానీ, శాంపుల్ కలెక్షన్ సెంటర్ కానీ, లేకుంటే 104 కానీ ఫోన్ చేసి వెంటనే డాక్టర్స్తో టెలికన్సల్టేషన్ చేయించుకొని టెస్ట్ చేయించుకుంటే వీ విల్ బీ ఏబుల్ టు సేవ్ దోస్ లైఫ్స్. సిమ్టమ్స్ కనపడుతున్నాయి మళ్ళీ ఆర్ఎంపీ దగ్గరికి పోయేసి ఇంకోటి దగ్గరికి పోయేసి దయచేసి ఆ ప్రయత్నాలు చేయొద్దండి. సిమ్టమ్స్ కనపడుతూనే మీకు అందుబాటులోనే హెల్త్ వర్కర్ని కానీ, పిహెచ్సి డాక్టర్ని కానీ, టెస్టింగ్ సెంటర్ కానీ వెళ్ళేసి టెస్ట్ చేయించుకొని వెంటనే మీరు హాస్పిటల్లో చేరేదానికి ప్రయత్నం చేయండి. దెన్ మరణాలు తగ్గించవచ్చు. నేను ఈరోజు చూశానండి మార్నింగ్ 5లో ఐ ఆస్క్ ఫర్ ఎంక్వైరీ. No, we don't have any idea about that. ఇప్పుడు ఒకటి మాత్రం చెప్పగలము, జూన్ 1 నుంచి ఓపెన్ అప్ అయిపోయింది, చాలా మూమెంట్ జరిగింది కాబట్టి జూన్లో ఎక్కువ కేసులు వచ్చాయి. సో దాదాపు మనము 100 నుంచి 200 నుంచి 300 800 చాలా ఫాస్ట్గా వచ్చాం. సో ఇఫ్ అట్లీస్ట్ 800 దగ్గర మనం మెయింటైన్ చేయగలిగితే ఐఎమ్ కాన్ఫిడెంట్ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో మళ్ళీ ఇప్పుడు ఎవరైతే స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే నిన్న ప్రకాశంలో కలెక్టర్ చెప్తున్నారు నిన్న కాన్ఫరెన్స్లో, అక్కడ ఏదో వాట్ ఈస్ పామర్ ఏమైనా మండలం ఉందా, పామూరు మండలు, సిఎస్పురం మండలు బయట నుంచి ఎక్కువ వచ్చారు. ఈ టెస్టింగ్లో మా వాళ్ళు కాస్త డిలే చేశారు. సో అక్కడ ఒక మండలంలో 40 కేసులు, ఒక మండలంలో 30 కేసులు వచ్చాయి. సో మనం ఎంత ఫాస్ట్గా ఒక పాజిటివ్ కేసు వస్తూనే రియాక్ట్ అయ్యేసి ఐసోలేట్ చేసుకోగలిగితే దెన్ నెంబర్ అంటే ట్రాన్స్మిషన్ బ్రేక్ అవుతుంది. నిన్న కూడా ఎక్స్పర్ట్ మాట్లాడుతున్నారు, ఒక టీవీలో మాట్లాడుతున్నారు, డబ్ల్యూహెచ్ఓ ఎక్స్పర్ట్ స్పెషల్ ఆన్వాయ్ హి వాజ్ సేయింగ్ ఇప్పటికి కూడా ఈ స్టేజ్ ఆఫ్ పాండమిక్లో కూడా టెస్టింగు, కాంటాక్ట్ ట్రేసింగు, ఐసోలేషన్ ఇంపార్టెంట్. ఒక పాజిటివ్ కేసు వస్తే ఆయనకున్న కాంటాక్ట్స్ ఏంటి, ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళని టెస్ట్ చేసుకొని వాళ్ళు పాజిటివ్ అయితే వాళ్ళని సపరేట్ చేసుకోవడం. సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ 120 days అవుతుంది దాదాపు. సో పోరాటం అయితే సాగుతుంది. అందుకే పాత టీమ్స్ అన్నీ అలసిపోయినాయి, కొన్ని కొత్త టీమ్స్ కూడా పెట్టుకుంటున్నాం కాంటాక్ట్ ట్రేసింగ్. ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. సో దేర్ ఇస్ నో సొల్యూషన్. No, average 60-70%. 60-70. అందుకే అసిమ్టమాటిక్ కేసెస్ అంతా కూడా ఈ కోవిడ్ కేసు సెంటర్స్ పంపించాలని మా ప్రయత్నము. అవకాశం ఉన్న చోట హోమ్ ఐసోలేషన్. సో దట్ ఈస్ ద ఐడియా. అంటే అది నాకంటే ఎక్కువగా మీరే చూస్తుంటారు రోడ్ల మీద. సో యూ క్యాన్ అంటే దాని గురించి కూడా అంటే ఇనిషియల్ కంటే ఇప్పుడు కాస్త పెంచామండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కంటైన్మెంట్ క్లస్టర్ స్ట్రాటజీలో మెయిన్గా ఏం చెప్తున్నామంటే ఎప్పుడైతే పాజిటివ్ కేసు వచ్చి ముఖ్యంగా 3-4 వెరీ యాక్టివ్ క్లస్టర్స్ అని తీసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ డెత్ జరిగిన క్లస్టర్ కూడా వెరీ యాక్టివ్ క్లస్టర్లా కన్సిడర్ చేస్తున్నాము. అక్కడ పోయేసి అగ్రెసివ్ మైక్లో చెప్తున్నాం, మీరు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి, ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది కాకుండా ఇంకొక ప్రయత్నం కూడా చేస్తున్నాము, ఏంటంటే మనకి యూనిసెఫ్ సహాయం తీసుకొని వీళ్ళందరికీ రిస్క్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అని ఒక ప్రయత్నం చేస్తున్నాము. సో దాదాపు మనకి 1,45,00,000 కుటుంబాలు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. సో మీరు ఎస్హెచ్జి సభ్యురాల వివరాలు తీసుకున్నా, మెప్మా సభ్యుల వివరాలు తీసుకున్నా, నరేగా జాబ్ కార్డ్ హోల్డర్స్ వివరాలు తీసుకున్నా, లేబర్ కన్స్ట్రక్షన్ సైట్ కానీ ఇండస్ట్రియల్ లేబర్ తీసుకున్నా, దాని తర్వాత యూత్ క్లబ్స్ తీసుకున్నా, అంతా కలిస్తే సుమారుగా 1,30,00,000 కుటుంబాలకి రీచ్ అయ్యే
మెకానిజము మన దగ్గర స్ట్రక్చర్ ఉంది. సో వాళ్ళందరినీ ఎంగేజ్ చేసి సెర్ప్ని, మెప్మాని, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, నరేగా, minority welfare, even we have requested the religious heads also to spread the messages. So ఈ రిస్క్ కమ్యూనికేషను డీస్టిగ్మటైజేషన్ చేయాలని చెప్పేసి కరోనా వచ్చినంత మాత్రాన ఇబ్బంది ఉండదు. అట్ ది సేమ్ టైం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. సో దిస్ ఈజ్ ద వర్డ్ ఐఎమ్ యూజింగ్. మాస్క్ పెట్టుకోవడం అనేది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. సో దాన్ని మనం గౌరవించాలి, అది మనల్ని గౌరవిస్తుంది. మనం అది గౌరవించుకుంటే మాత్రం మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇది దయచేసి ఇలాంటివి చేస్తున్నాము. సో అర్బన్ ఏరియాస్లో మాస్క్ వేరింగ్ కంప్లైంట్స్ ఎక్కువగానే ఉంది కంపేర్ టు రూరల్ ఏరియాస్. రూరల్లో కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఈ ఈ ఈ ఈ వ్యవస్థల ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి లాస్ట్ పాయింట్, ఈ డెడ్ బాడీస్ డిస్పోజల్లో అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీంట్లో మనకున్న సైంటిఫిక్ సమాచారం ప్రకారం డెడ్ బాడీలో ఆఫ్టర్ 4 to 6 hours వైరస్ ఉండదండి, వైరస్ వ్యాప్తి కాదు. సో ఎక్కడైనా ఎవరైనా శ్మశానం తీసుకొచ్చినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డెడ్ బాడీ నుంచి మాత్రం వైరస్ స్ప్రెడ్ అవ్వదు. ఆఫ్టర్ 4 to 6 hours ఆఫ్ డెత్ వైరస్ ఉండదు. కాబట్టి చనిపోయిన వాళ్ళని మనం గౌరవించాలి, అక్కడ రానియకుండా చేయడం ఇట్లాంటి ఒకటి సందర్భాల్లో దృష్టిలోకి వచ్చాయి. సో ఈ ఈ ఈ పాయింట్ని మేము హైలైట్ చేస్తున్నాము. సో దయచేసి ఎక్కడైనా సరే ఈ క్రిమేషన్ దగ్గర మాత్రము ఎటువంటి ఇబ్బంది కలుగజేయొద్దనేసి ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ మిమ్మల్ని కోరుకుంటుంది. థ్యాంక్ యూ.